హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. నేను మీ మీనాక్షి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మాకు వరి పంట నారు అయితే తీయడానికి ఈరోజు నలుగురు మనుషులు అయితే వచ్చారనమాట. అందుకనేసి వాళ్ళ కోసం అయితే అన్నం కూర చారు పట్టుకొని పొలంకి అయితే వచ్చాను. వాళ్ళకేమో చికెన్ వండుతానంటే వద్దనేసారు. వాళ్ళకి ఏంటంటే ఇష్టంగా తింటారు, గుడ్లు నెత్తళ్ళు కూర అంటే ఇష్టంగా తింటారంట. అందుకనేసి నేనైతే ఈరోజు గుడ్లు నెత్తళ్ళు అయితే వండాను. ఈ వ్లాగ్ వచ్చైతే సాటర్డే వ్లాగ్ అనమాట. వాళ్ళు సాటర్డే అయినా నాన్ వెజ్ తినేస్తారనమాట. వాళ్ళకి పట్టింపు ఏమీ లేదనేసి చెప్పారు. సండే రోజైతే ఉడుపు అనేది అవుతుంది అనేసి ఈరోజైతే సాటర్డేనే వాళ్ళు వచ్చి వరుణాన్ని అయితే తీసి కట్టలు కట్టేసి ఒక్కడ పెట్టుకున్నారు. నెక్స్ట్ డే మాకు ఉడుపు అవుతుంది కదా, ట్రాక్టర్ వచ్చి అయితే మొత్తం దున్నేసింది అనమాట. దున్నేసిన తర్వాత పొలంకి అక్కడక్కడ ఈ వరినారు కట్టలు అనేవి కడతారు కదండి, అక్కడక్కడ వేసుకుంటూ ఉంటే నెక్స్ట్ డే కూలి వాళ్ళు వచ్చేమో ఉడిచేస్తారనమాట. ఇలా ఉడిచిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఈ పంట అయితే దిగుబడి వస్తుంది అనమాట. ఇక వచ్చైతే నేను వాళ్ళ కోసం గుడ్లు అలానే నెత్తళ్ళ కూర ఎలా వండాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్. ఏమీ లేదు ఫ్రెండ్, గుడ్లు అనేవి గట్టిగా ఉడకపెట్టుకోవాలి. ఇలా ఉడకపెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్లు అయితే గట్టిగా ఆయిల్లో వేపుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేసుకొని గుడ్లు వేపుకుంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఉల్లిపాయ అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా వచ్చి వాళ్ళ కోసం అయితే వేడివేడిగా అన్నం అయితే వండాను. వేడివేడి అన్నం కూర చారు అలానే చక్కగా తినేసారనమాట. ఇలా వచ్చి అయితే గుడ్లన్నీ వేగిపోయినాయి కదా, నేనేమో బయటికి తీసి ఇక ఉల్లిపాయ అలానే అల్లం వెల్లుల్లి జీలకర్ర వేసి పేస్ట్ చేసాను కదండి, దాన్ని అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం వేపాలి. వేపుకున్న తర్వాత ఇక నెత్తళ్ళు అయితే నేను ఫస్ట్గా వాటికి తలలన్నీ తీసి ఆయిల్లో ఫస్ట్గా అంటే వేడి నీళ్ళలో ఫస్ట్గా కడిగేసాను. నెక్స్ట్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వేడి నీళ్ళలో మళ్ళీ వేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచాను. వాటిలో ఉన్న పొట్టు అంతా పోద్ది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ నెత్తళ్ళు అయితే వేసుకుని బాగా వేపుకున్నాను అనమాట ఆయిల్లో. నెక్స్ట్ వచ్చి పసుపు అలానే ఉప్పు కూడా వేసుకొని బాగా మరొక 5 క్షణం వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇక వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇక వాటికైతే కారం అలానే గరం మసాలా అనేది వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకి ఈ నెత్తళ్ళు స్మెల్ పడిన వాళ్ళు కొంచెం కరివేపాకు వేస్తే ఈ నెత్తళ్ళు స్మెల్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట. మంచి స్మెల్ వచ్చి నెత్తళ్ళు వాసన అనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అయితే ఇక మొత్తం అయిపోయిన తర్వాత మనం వేగించుకున్న గుడ్లు కూడా వేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఒక 10 నిమిషాలైనా స్టవ్ పైన ఉంటే ఉడికిపోద్ది. వాళ్ళ కోసం అయితే నెత్తళ్ళు గుడ్లు కాకుండా ములక్కాడ కూర కూడా వండానమాట. 1-2 కూరలు ఎక్కువగా పెట్టడం వల్ల వాళ్ళైతే తొందరగా పనిచేస్తారు. ఓకే ఫ్రెండ్, వీడియో నేను నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి ఫ్రెండ్. ఇంకా మీరు ఎప్పుడైనా గుడ్లు నెత్తళ్ళ కూర ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్. ఓకే బాయ్. వాళ్ళకి ఇలా గాడిగా ఉంటేనే వాళ్ళకి ఇష్టం అనమాట. అన్నంలో కలుపుకొని తినేస్తారనమాట. వాళ్ళకి ప్రీతి అనమాట ఈ కూర. ఎంతమందికి ఈ కూర అంటే ఇష్టం కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.